ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనము సాయి చరణాల్లో రమ్మించినటువంటి భక్త భ్రమరం శ్రీ హరివినాయక్ సాటే గారి నివాసానికి వచ్చాం. ఈరోజు పూణేలో ఉన్నటువంటి ఆనంద్ నగర్లో ఉన్నటువంటి సాటే గృహానికి వచ్చాం. నిజంగా వీరు ఎంత ఆప్యాయంగా ఎంత మధురంగా మనల్ని ఆహ్వానించారంటే ఆ రోజు భక్తులకు ఉన్నటువంటి సంస్కారాలన్నీ కూడా ఈరోజు వారి వారసుల్లో మనకు చాలా సుస్పష్టంగా కనిపిస్తాయి. హరివినాయక్ సాటే సాధారణమైనటువంటి వ్యక్తి ఏం కాదు. హరివినాయక్ సాటే డిప్యూటీ కలెక్టర్గా రిటైర్ అయినటువంటి వ్యక్తి. అదృష్టవశాత్తు 1904వ సంవత్సరంలో తన మిత్రుడైనటువంటి బార్వే కోపర్గావ్ మమలత్దారుగా పనిచేస్తున్నాడు. కోపర్గావ్ అనేక సందర్భాల్లో సాటే వెళ్ళినప్పుడు బార్వే అడుగుతాడు, ఒక్కసారి వచ్చి బాబాను దర్శించుకో అని చెప్పి. అప్పుడు చాలా సందర్భాల్లో ప్రస్తావన తర్వాత బార్వేతో పాటు 1904వ సంవత్సరంలో సాటే షిరిడీకి వెళ్తారు. బాబాను దర్శించుకున్న తర్వాత సాటే మనస్సు ప్రశాంతత వస్తుంది. ఎందుకంటే 48 సంవత్సరాల వయసులో సాటే భార్య మరణిస్తుంది. 3 ఆడపిల్లలు, కానీ మగ సంతానం లేదు. చాలామంది మిత్రులు బంధువులు అందరూ కూడా సాటేను ఒత్తిడి చేస్తారు, నీవు 2వ వివాహాన్ని చేసుకో, 2వ వివాహం చేసుకుంటే నీకు కొడుకు పుడతాడేమో, వారసుడు ఉండాలి కదా అని చెప్పి అందరూ కూడా అంటూ ఉంటే దాన్ని తోసిపుస్తారు సాటే. ఎందుకనంటే 2వ వివాహం చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆడపిల్ల పుడితే, కాబట్టి నాకు మగపిల్లవాడు పుట్టాలంటే ఏ మహాత్ముడైనా సరే తనకు ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుందని చెప్పి ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళు ఆశీర్వదించిన తర్వాత 2వ వివాహం చేసుకుంటా అంటారు. షిరిడీకి వచ్చినటువంటి తొలి రోజే బార్వే ఒక ప్రతిపాదన బాబా దగ్గర చేస్తారు. బాబా, ఈ సాహెబ్కు పుత్రుడు లేరు అంటే బాబా అన్నటువంటి మాట, మరొక వివాహం చేసుకోమను, పుత్రుణ్ణి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని అంటాడు. అప్పుడు దాదా కేల్కరు ఒక ఉత్తరం రాస్తారు. వీరు అహ్మద్ నగర్లో ఉద్యోగం చేస్తూ ఉండగా ఒక లెటర్ రాస్తారు, నాకు కూతురుంది, వివాహానికి వచ్చిన కూతురు, ఏదైనా సంబంధం ఉంటే చెప్పు అహ్మద్ నగర్లో అంటారు. తను అనుకుంటాడు, ఖచ్చితంగా దాదా కేల్కర్ నా గురించే నన్ను దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నట్టున్నాడు ఈ విషయం అని చెప్పి వెంటనే జాబ్ రాస్తారు. నువ్వు నన్ను దృష్టిలో పెట్టుకొని కనుక నీ బిడ్డకు సంబంధం మాట్లాడితే ఒక పని చేయి, నా వయోభారము నా పరిస్థితి ఇవన్నీ కూడా నువ్వు గమనించి నీకు సమ్మతమైతే మొదటగా వెళ్ళి బాబా దగ్గరికి వెళ్ళి బాబా యొక్క అనుమతి తీసుకో అని చెప్పి కోరుతారు. కానీ సనాతన బ్రాహ్మణ తెగకు చెందినటువంటి దాదా కేల్కర్కు ఒక ముసల్మాన్ దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు. దాంతో పక్కనే ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ సత్పురుషుడి దగ్గరికి వెళ్ళి అడగాలనుకుంటాడు, కానీ దానికి సాటే ఒప్పుకోడు. చివరకు షిరిడీకి వెళ్ళినటువంటి దాదా కేల్కరు బాబా యొక్క అనుమతి కోసం మసీదులో కూర్చుంటే అసలు కేల్కర్ అడగకముందే ఈ అమ్మాయిని అహ్మద్ నగర్ పంపియి అని చెప్తాడు. ఆ విధంగా సాటేకు వివాహం నిశ్చయమవుతుంది. అంతేకాదు సాటే ఎంత గొప్ప భక్తుడంటే ఎవరికీ ఇవ్వనటువంటి ఒక అదృష్టాన్ని సాటేకి ఇస్తారు. సాటేతో బాబా ఒకరోజు అంటారు, గురుస్థాన్ ఎదురుగా ఉన్నటువంటి గ్రామ సరిహద్దు గోడ పడిపోతుంది. సాటేని పిలిచి అంటాడు, ఈ గ్రామ సరిహద్దు గోడను కట్టించు అని అంటాడు. దాన్ని చూసినటువంటి సాటే బాబా దగ్గరికి వెళ్ళి అంటాడు, నేనేమి రాజును కాదు ప్రభువును కాదు అంత పెద్ద గోడ కట్టించడానికి అని చెప్పి. తర్వాత బాగా ఆలోచిస్తే ఏం అర్థమవుతుందంటే బాబా గురుస్థాన్ ఎదురుగా ఉన్నటువంటి ఆ స్థలంలో ఆ గోడను ఆనుకొని వాడా కట్టమని చెప్పి బాబా ఆదేశం ఇచ్చినట్టు గ్రహించి ఆ వాడా నిర్మాణానికి సాటే పూనుకుంటారు. ఆ విధంగా అక్కడ సాటే వాడ నిర్మాణం అవుతుంది. ఈరోజు మనం సాటే గారి నివాసంలో ఉన్నాం. వారి యొక్క వారసులు 4వ జనరేషన్కి సంబంధించినటువంటి ఐశ్వర్య సాటే మనతో ఉన్నారు. साईराम अम्मा। साईराम। आपका साटे का रिलेशन क्या है? रिलेशन मतलब जो हरिविनायक साठे हैं वो मेरे परदादा मतलब मेरे दादाजी के वो पापा। ओके। मतलब मेरे पापा के दादाजी वो और मेरे परदादा। ओके। हाँ। ये साटे जी का है? हाँ। ये परदादा को मतलब उनका वो बैच है जब भी वो ड्यूटी पे जाते थे वो ब्रिटिश गवर्नमेंट में देता ब्रिटिश गवर्नमेंट में थे और उनकी वॉइस वैसे 3rd पोजीशन थी। ओके। मतलब जब भी ब्रिटिशर्स आते थे मीटिंग के लिए तो उनके साथ
उनके साथ वो थर्ड पोजीशन पे बैठते थे कुर्सी के ऊपर, और मीटिंग्स और उनके साथ मतलब। और एक दिन एक थोड़ी छोटी मैं कहानी बोलती हूँ। तो एक दिन एलिजाबेथ का एक आदमी आया था और मेरे परदादा खाना खा रहे थे, और उन्होंने बोला कि मैं आपसे मतलब नहीं मिल सकता हूँ बिकॉज आपकी अपॉइंटमेंट नहीं है मेरे साथ। तो उनको लगा अभी मेरी तो जॉब गया, मतलब मेरी सर्विस गई। तो एलिजाबेथ को उन्होंने मैसेज मतलब खुद ने ही ये लिख दिया रेजिग्नेशन कि मैं आपके आदमी से नहीं मिला और ये मेरा रेजिग्नेशन है। लेकिन एलिजाबेथ का लेटर आया कि नहीं, हम आपको सॉरी बोल रहे हैं बिकॉज विदाउट अपॉइंटमेंट हमारा आदमी आपको मिलने आया था, तो आपका जो रेजिग्नेशन है वो हम एक्सेप्ट नहीं कर रहे हैं। तो वो लेटर भी था हमारे घर में, अभी वो वहां पे होगा, मेरे भाई के घर में होगा। मतलब ऐसे बहुत सारे इंसिडेंसेस हैं जो प्राउडली हम आपको बता सकते हैं। ये बैच क्या है इसमें? हाँ, इसके ऊपर लिखा है राव बहादुर। राव बहादुर ये उनकी पदवी थी, मतलब पोजीशन देते हैं। हाँ, तो उनको वो राव बहादुर था। और यहाँ पे ये हरि विनायक साठे उनका जो नाम है वो यहाँ पे कार्विंग करके वहाँ पे लिखा हुआ है। వీరు మనకు అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. రావ్ బహదూర్ అనేటువంటి బిరుదును సర్వసాధారణంగా బ్రిటిష్ వారు ఎవరికి ఇచ్చేటువంటి వారు కాదు. ఆ రావ్ బహదూర్ అనేటువంటి బిరుదునిచ్చినటువంటి ఈ బ్యాడ్జ్, దాని వెనకాల హరివినాయక్ సాఠే అనేటువంటి పేరు, ఇప్పటికీ కూడా వీళ్ళు దీన్ని పదిలంగా దాచుకున్నారు. ఎంత నిబద్ధతతోటి ఉండేటువంటి వారు. నేను మొదటి నుంచి చెప్తాను, బాబా తను ఎంచుకున్నటువంటి భక్తులు చాలా నిబద్ధతతోటి, చాలా కమిట్మెంట్ తోటి ఉండేటువంటి భక్తుల్ని బాబా ఎంపిక చేసుకుంటారు. అదేవిధంగా సాఠేతో పాటు సాఠే భార్య పట్ల కూడా అమితమైనటువంటి ప్రేమ ఉండేది. ఆ ప్రేమ ఎంత గొప్పదంటే బాబా స్వయంగా వారికి ఇచ్చినటువంటి శాలువా, అదేవిధంగా ముక్కు పుడకకు సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. मेरे परदादा और परदादी की शादी जब भी हुई तब ये जो शॉल है, मतलब महाराष्ट्रियंस में इसको शेला बोलते हैं। हाँ, तो खुद साईं बाबा ने मेरी परदादी को शादी में ये गिफ्ट किया। और ये हमारे साथ बहुत बड़ा आशीर्वाद अभी भी। हाँ, दादा केड़कर की बेटी, करेक्ट। तो उनको ये बाबा ने गिफ्ट किया। अभी 150 इयर्स मतलब हो गया। 1905 करेक्ट करेक्ट करेक्ट। ఐశ్వర్య సాఠే గారు వీటి యొక్క విశేషాలను మనకు వివరించారు కదా. నిజంగా బాబా తన వద్దకు వచ్చినటువంటి బిడ్డలను ఎంతగా ప్రేమిస్తారు. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, బాబాకు ఆడబిడ్డలంటే ఎంత ప్రాణము. మొట్టమొదటిసారి బాబా వద్దకు సాఠే వచ్చారు. సాఠే బాబాతో గొప్ప అనుబంధాన్ని కలిగి ఉన్నారు. కానీ సాఠేకు వివాహాన్ని నిశ్చయించింది బాబా కదా. బాబా స్వయంగా దాదా కేల్కర్తో చెప్తాడు కదా, ఈ అమ్మాయిని నగర్ పంపి అని చెప్తారు కదా. నగర్లో కదా అప్పుడు సాఠే ఉద్యోగం చేస్తున్నారు. వారి వివాహం జరిగి ద్వారకామాయికి రాగానే ఒక బిడ్డ పుట్టింటికి వస్తే ఎంత ఆప్యాయంగా తండ్రి బిడ్డకు వస్త్రాలు పెడతాడో, బట్టలు సమర్పిస్తాడో, అలా బాబా ఎంతో ప్రేమతోటి ఈ షాల్ను లక్ష్మీబాయి సాఠే భుజం పైన వేస్తారట. అప్పటి నుండి ఆవిడ ఈ షాల్ను ఎంతో అపురూపంగా, ఎంతో ప్రేమగా ఈ షాల్ను తనతో పాటు ఉంచుకున్నారు. అంతేకాదు బాబా ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి ఖజానాను ఏమాత్రం కూడా అది చెక్కు చెదరకుండా భవిష్యత్ తరాల వారికి అందించారు. ఇక్కడ మనము చెప్పుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏమిటంటే, అనేక తరాలు మారుతాయి, జనరేషన్స్ మారుతున్నాయి, టెక్నాలజీ మారిపోతుంది.
కానీ ఆ రోజు భక్తుల కుటుంబాలకు మాత్రమే బాబా ఇచ్చినటువంటి ఈ వస్తువుల విలువ తెలుస్తుంది. అందుకనే వీళ్ళు ఎంత అపురూపంగా దీన్ని దాచుకుంటున్నారు. और उसके साथ हमारे महाराष्ट्रियंस में एक नथ, मतलब नोज में डालने के लिए एक दागिना रहता है, ऑर्नामेंट, उसको नथ बोलते हैं। हाँ। तो ये नथ रखने के लिए परदादी को ये इधर हाँ यहाँ पे डालते हैं ये नथ। और ये पूरी कार्विंग की हुई सिल्वर की डब्बी, मतलब ये पेटी बॉक्स, सिल्वर बॉक्स उन्होंने गिफ्ट किया। और उनको वो बेटी बोलते थे हमेशा। సాటే భార్యకు ఇచ్చినటువంటి ఈ ముక్కు పుడక, ఇక్కడ వీరందరూ కూడా మహారాష్ట్ర సాంప్రదాయంలో దీనిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. బాబా ప్రేమతో ఇచ్చినటువంటిది. ఒక బిడ్డకు తండ్రి కానుక ఇస్తే ఎట్లా ఇస్తాడు? చక్కటి వెండి పెట్టె, ఈ వెండి పెట్టె పైన చక్కటి అందమైనటువంటి కార్వింగ్ కూడా ఉంది. దీనిని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సాటే కుటుంబం ఈ ముక్కు పుడకను చాలా అపురూపంగా దాన్ని చూసుకుంటున్నారు. तो उन्होंने उनके बेटी को ये दोनों इतने अच्छे से, मतलब कि बढ़िया उनका वाइफ को प्यार करते बाबा, बहुत ज्यादा मतलब बहुत सारे ऐसे इंसिडेंट्स है कि वहाँ पे उनका प्यार दिखता है मेरी परदादी के ऊपर का। बताओ दो जी। मतलब एक बार कोपरगांव में जो जमीन थी हमारी, तो वो जमीन ली तो थी मेरे परदादा ने, लेकिन वो देखने के लिए उनको टाइम नहीं था। तो एक दिन ऐसे हुआ कि मुझे वो जमीन देखनी ही है, लेकिन परदादी को टाइम नहीं था, ऐसे कुछ तो दोनों में कुछ तो हुआ। तो मेरे परदादा ने उसके ऊपर जोर से आवाज चढ़ाई कि ऐसे नहीं, ये वो एंड बहुत सारा। तो द्वारका माई से मैसेज आ गया, माझी मुलगी आहे ती, मतलब वो मेरी डॉटर है। तो दिस इज फर्स्ट टाइम एंड लास्ट टाइम मैं आपको वॉर्न कर रहा हूँ कि उसके ऊपर कभी भी आवाज नहीं चढ़ानी है, नो वॉर्न वर्ड्स। तो ऐसे 2-3 इंसिडेंट्स हमें मालूम है कि तब से मतलब इसमें ही पता चलता है कि कितना प्यार था। लड़की बोलते थे हमेशा। साटे साहब एक बार एक सट्टा बेचने को, गोल्ड ऑर्नामेंट बेचने को, वो टाइम में भी बाबा वान देता ना? हाँ, मतलब कुछ तो मेरे परदादी का गहना था, आई गेस माला ही थी या कुछ तो था। तो वो मतलब वो घर का ही मामला था, मतलब परदादी भी कुछ नहीं बोल रही थी एंड कुछ भी नहीं, लेकिन वो ऑर्नामेंट बेचने के लिए जाने वाले थे। तो भी बाबा को पता चला, वहां से मैसेज आ गया, मेरी बेटी के ऑर्नामेंट्स को कभी भी हाथ नहीं लगाना है। तो मतलब नहीं दिया। ఐశ్వర్య సాటేజీ చెప్పినట్టుగా బాబాకు సాటే కంటే కూడా లక్ష్మీబాయి సాటే పట్ల ప్రేమ ఎక్కువ. అంటే తనను నమ్ముకొని తానే సర్వస్వం అనుకొని, తండ్రి కూడా ఎక్కడో ఉన్నటువంటి తన ఊరిని వదిలేసి షిరిడీకి వస్తారు దాదా కేల్కర్. వచ్చిన తర్వాత షిరిడీయే వారి సొంత గ్రామంగా మారిపోతుంది. అట్లా తన ఊరికి వచ్చినటువంటి బిడ్డ, ఆ బిడ్డ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉండాలి బాబా అనడానికి ఆవిడ ఇందాక చెప్పినటువంటి ఒక సంఘటన. షిరిడీకి కోపర్గావ్కు మధ్యలో ఒక 20 ఎకరాల పొలాన్ని సాటే కొనుగోలు చేస్తారు. ఆ పొలాన్ని చూడడానికి రమ్మని లక్ష్మీబాయి సాటేను అడిగితే ఆవిడ వేరే పని ఉండడం వల్ల రానంటే గట్టిగా అరిచి చెయ్యి ఎత్తబోయేలోపు మసీదు నుంచి కబురు వస్తుంది. మసీదు నుంచి కబురు వచ్చి నా బిడ్డ పైన చెయ్యి పడితే బాగుండదు, వెంటనే సాటేని రమ్మని చెప్పి పిలిపిస్తాడు. అసలు రిటైర్మెంట్ అయిన తర్వాత కొంత ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు సాటే లక్ష్మీ సాటే యొక్క చిన్న గొలుసును అమ్మడానికి ప్రయత్నం చేస్తాడు.
ద్వారకామాయిలో కూర్చొని దాదా కేల్కర్తో బాబా అంటారు, సాహెబు పిచ్చివాడైపోయాడా, ఎందుకు నా బిడ్డ నగలమ్ముతున్నాడు, నా బిడ్డ నగలమ్మాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని చెప్పి చెప్తాడు. వెంటనే ఆ విషయం దాదా కేల్కర్ ద్వారా సాటే తెలుసుకొని ఆ నగను అమ్మేటువంటి ప్రయత్నాన్ని మానుకుంటాడు. साटे साहब को बाबा एक प्यार नाम से बोलता, क्या है वो? जी, सच्चा साहिबा। सच्चा साहिबा। और मेरा वो साहिबा ही है। मतलब नाम से कभी भी नहीं पुकारा। जब भी फर्स्ट टाइम मतलब उनका इंटरेक्शन हुआ तभी से ये मेरा साहिबा है। बाबा हाथ से दिया ना? जी, हाथ से दिया। मतलब मैं आपसे बात कर रही हूँ तो भी मतलब रोंगटे खड़े हो रहे हैं कि जब भी हम ये हर गुरुवार को इसकी पूजा होती है बाय डिफॉल्ट। हर गुरुवार को इसकी और इसकी पूजा होती है और प्रसाद चढ़ता है उसको। लेकिन ये किसी को हम बताते नहीं है, लेकिन बहुत सारे लोगों को पता है। अभी सबको पता चला है, लेकिन इतने सालों तक कभी बाहर नहीं गए ये चीज और किसी को पता भी नहीं थी। लेकिन घर में इसकी पूजा एवरी थर्सडे चलती ही है। मतलब ఈరోజు మనందరము కూడా గురు పౌర్ణమి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా. 1905లో సాటే వివాహం జరుగుతుంది. 1905 నుంచి 1906 వరకు ఎక్కువ కాలం షిరిడీలోనే ఉంటారు. మొదటి గురు పూజ జరిగినటువంటి 1906వ సంవత్సరంలో సాటే దాదా కేల్కర్తో పాటు ఆ రోజు గురు పూజకు బాబా వద్ద కూర్చొని ఉంటారు. బాబా చరణాలకు తొలి గురు పూజ చేసినటువంటి ఖ్యాతి తాత్యా సాహెబ్ నూల్కర్కు, అదేవిధంగా దాదా కేల్కర్కు దక్కితే, శ్యామా లాంటి కొద్దిమంది భక్తులతో పాటు సాటే గారు కూడా అక్కడ ఉండమనేటువంటిది విశేషం. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా సద్గురు చరణాలలో తిరిగినటువంటి ఆ భ్రమరాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సాటే ఎంత గొప్ప అదృష్టవంతుడంటే, సాటేను ఎప్పుడూ కూడా బాబా పేరు పెట్టి పిలవలేదు. ఎప్పుడైనా సరే ఇతను నా స్వచ్ఛమైనటువంటి సాహెబ్ అని చెప్పి, స్వచ్ఛ సాహెబ్ అని చెప్పి ఎప్పుడూ బాబా పిలుచుకునేటువంటి వారు. అంత గొప్ప స్థానాన్ని బాబా వద్ద సాటే సంపాదించడం జరిగింది. అంతేకాదు సాటేకు ఉన్నటువంటి భక్తి గురించి ఒక చక్కటి వివరణ వారు చేయడం జరిగింది. సాటేకు శివుడు అంటే పంచప్రాణాలు. దానికి సంబంధించి మరొక ఉదాహరణ కూడా మీకు చెప్తాను. సాటే ఉదయాన్నే ప్రాతకాలంలో లేచి నదీ తీరానికి వెళ్ళి అరచేతిలో శివలింగాన్ని చేసుకొని, ఆ శివలింగాన్ని అరచేతిలో పెట్టుకొని పూజించి, ఆ శివలింగాన్ని ఆ నదీ నీళ్ళల్లో ముంచి అభిషేకం చేసి దాన్ని అక్కడే నదిలో కలిపి వచ్చేటువంటి వారట. అంటే శివుడి మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. అంతేకాదు మనం సచ్చరితలో చదువుతాం కదా, వంట బ్రాహ్మణుడైనటువంటి మేఘాను షిరిడీకి పంపిస్తాడు కదా. ఎందుకు పంపిస్తాడు మేఘాను? ఒంటి కాలు పైన శివుడికి హారతి ఇచ్చినటువంటి ఆ దృశ్యాన్ని చూసినటువంటి సాటే, మేఘ షిరిడీకి వెళ్ళాలి, షిరిడీలో బాబాను ఈ విధంగా సేవించుకోవాలని చెప్పి మేఘాను షిరిడీకి పంపిస్తారు. పంపించేటప్పుడు సాటే చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా? నా సద్గురువుకు నేను ఒక మకర సంక్రాంతి రోజు గంగోదకంతో అభిషేకం చేయించాలనేటువంటిది నా కోరిక. నా కోరికను నేను నెరవేర్చుకోలేను మేఘ, నువ్వు వెళ్ళి బాబాకు గంగోదకంతో అభిషేకం చెయ్యి అని చెప్పి మేఘాను పంపిస్తాడు. అంటే శివుడి పైన ఎంత భక్తి ఉందో చూడండి. ఇంకొక అద్భుతమైనటువంటి సంఘటన చెప్తాను మీకు. ఒకరోజు శివరాత్రి రోజు మేఘా సాటే ఇద్దరూ కలిసి వెళ్ళి బాబాని అడుగుతారు, బాబా బాబా ఈరోజు శివరాత్రి కదా, మీరే మా శంకరుడు, ఇక్కడ మేము రుద్రాభిషేకం చేసుకుంటాము అని అంటే, బాబా వద్దొద్దు శంకరుడికే చేయండి అంటారు. కానీ వీళ్ళు కాస్త బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమ, అంతేకాదు శివరాత్రి రోజు అర్ధరాత్రి శివలింగ ఉద్భవన సందర్భంగా అక్కడ పూజ చేస్తే మంచిదని చెప్పి బాబా మసీదుకు తెరలు వేసిన తర్వాత మెట్లపైన చందనం, కుంకుమ, పసుపు రుద్ది ఒక కొబ్బరికాయనే శివలింగంగా పెట్టి పూజ చేస్తుంటే బాబా లోపల నుంచి గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులకు ఊరంతా కూడా అక్కడికి వస్తారు. అంటే శివుడు అంటే ఎంత ప్రేమో చూడండి హరివినాయక్ సాటే గారికి. అట్లా వారి జీవితంలో అద్భుతమైనటువంటి అనుభవాలు వారికి ఉన్నాయి.
హైదరాబాద్ మెట్రో డిపో నాగోల్లో ఉంది కదా, ఆ నాగోల్లో ఉన్నటువంటి ఒక ఆర్చి అక్కడ చాలా కార్వింగ్ పనులన్నీ కూడా ఐశ్వర్య గారు చేశారట. అంటే మన హైదరాబాద్తో ఒక గొప్ప రిలేషన్ వాళ్ళకు ఉంది. क्या बनाया उधर? ऊपर डेपो में एक्चुअली आपका मेट्रो का काम जब भी चल रहा था, जो स्टेज इनिशियल स्टेज में था, तब मुझे हैदराबाद से कॉल आया था कि आप आर्टिस्ट हो तो हमारे यहाँ पे बहुत सारे आर्टिफ्लैक्स बनाने हैं, मतलब ब्यूटिफिकेशन करना है, तो वहाँ पे ऊपर डेपो करके है। तो मैं फर्स्ट टाइम वहाँ पे आई, मुझे कुछ भी पता नहीं था हैदराबाद का, तो वहाँ पे आई तो साइट विजिट किया, वहाँ से हमें ऊपर डेपो लेके गए। हैदराबाद में मेट्रो का ऑफिस कहाँ पे था अभी इतना याद नहीं मुझे, तो वहाँ पे सब हमने देखा। उसके बाद ऊपर डेपो में हम चले गए, वहाँ पे मीटिंग्स हुए और जो कुछ करना है वो प्लेसेस हमें पता चली, और 3 बड़े बड़े काम वहाँ पे ऊपर डेपो में मेरे वहाँ पे मतलब इंस्टॉल हुए हैं। मतलब एंट्री के बाद ही बहुत बड़े ऐसे स्टैंड हैं मेटल के, तो वो वेलकम करते हैं आपको। उसके बाद ऑफिस के सामने गार्डन में सिंगिंग बर्ड्स है, और एक्चुअली में आप लिफ्ट लॉबी में जाओगे तो आई गेस 15 फीट लंबा ऐसा एक म्यूरल मैंने वहाँ पे लगाया है। ये सब मैं मिट्टी का बनाती हूँ, ये सब, और स्कूल में यही सिखाती हूँ मैं। ये सब मिट्टी का है और वहाँ पे व्हील है, वो व्हील के ऊपर ये सब बनता है। సాటే పట్ల బాబాకు ఎంత ప్రేమ ఉండేదంటే, సాటేకు ఏ సమస్య వచ్చినా సరే దానిని బాబా పరిష్కరించేటువంటి వారు. ఒకసారి సాటే తను పనిచేస్తున్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వేరే వ్యవసాయ డిపార్ట్మెంట్లో కొన్ని రోజులు పనిచేస్తారు. అయితే పెన్షన్ సెటిల్ అయ్యేటప్పుడు తను వ్యవసాయ డిపార్ట్మెంట్లో ఉన్నత పదవిలో పనిచేశారు, కానీ తన పెన్షన్ను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి దాని కిందనే సెటిల్ చేస్తే దాదాపు 50 రూపాయల పెన్షన్ తక్కువగా వస్తుంది. దాంతో బాబా దగ్గరికి వచ్చి అంటారు, బాబా ఇంత తక్కువ పెన్షన్తో నేను బ్రతకలేను, నేను బ్రతకడం కాదు, ముందు నాకంటే జూనియర్స్ అయినటువంటి వాళ్ళకి ఎక్కువ పెన్షన్ వస్తుంది, అటువంటిది నేను తక్కువ పెన్షన్ ఎలా తీసుకుంటాను, అవసరమైతే పెన్షనే తీసుకోనని అంటారు. అప్పుడు బాబా అంటారు, మిగిలిన 50 రూపాయలతో కలిపి వస్తుందిలే, నువ్వేం ఆందోళన చెందవద్దు అని అంటారు. ఆ తర్వాత అదేవిధంగా 50 రూపాయలతో కలిపి పెన్షన్ సెటిల్ చేయబడుతుంది. అంటే తన భక్తుడు అనేటువంటి వారికి ఏ లోటు కూడా రానివారు. అంతేకాదు సాటే జీవితంలో అనేక సంఘటనలు, అనేక మలుపులు తిరుగుతాయి. సాటే షిరిడి వదిలి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే బాబా ఆదేశంతో, బాబా ఆజ్ఞతోటే దక్షిణ భిక్ష అనేటువంటి సంస్థను ఏర్పాటు చేస్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది దాని పట్ల వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేయడంతో తను అక్కడ ఉంటే ఇబ్బంది అనేటువంటి విషయం అనేటువంటిది గమనించినటువంటి బాబా నానావళిని సాకుగా పెట్టి సాటేని అక్కడి నుంచి పంపిస్తాడు. కానీ షిరిడీకి సాటే దూరంగా ఉన్నా సరే ఎప్పుడూ కూడా సాటేను బాబా గమనిస్తూ ఉండేటువంటి వారు. సాటే భార్య లక్ష్మీ సాటే దాదాపు 1968వ సంవత్సరం వరకు కూడా జీవించి ఉంది. ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి ఐశ్వర్య గారు మనతో చెప్పారు, వీరి నాన్నగారు అంటే వీరి నాన్నగారికి ఆవిడ నాయనమ్మ అవుతుంది. వాళ్ళ నాయనమ్మ చిన్నప్పుడు రాత్రిపూట పక్కన పడుకోబెట్టుకొని బాబాకు సంబంధించినటువంటి అనేక విషయాలు చెప్పేటువంటి వారట. అట్లా సాటే కుటుంబానికి ఇప్పటికీ కూడా ఆ రోజు సాటేకు బాబాకు ఉన్నటువంటి అనుబంధానికి సంబంధించి గొప్ప అవగాహన ఉంది. అంతేకాదు వీళ్ళు కూడా ఎంత సౌమ్యంగా, ఎంత ఆదరంగా ఉన్నారంటే వారికి బాబా ఇచ్చినటువంటి ఆ షాల్, ఆవిడ చెప్పారు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు, పూణేను మొత్తం కొన్న దొరకనటువంటి ఐశ్వర్యము ఆ ఒక్క షాల్లో ఉందని చెప్పి. అట్లా ఆ రోజు బాబాను సేవించుకున్నటువంటి వీళ్ళందరూ కూడా అదృష్టవంతులు. గురు పౌర్ణమి సందర్భంగా మనం ఇటువంటి భక్త శ్రేష్ఠుల యొక్క జీవితాలను తెలుసుకుంటున్నాం. అంతేకాదు వారి వారసులు, వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంటు మీ అందరికీ తెలియాలని, ముఖ్యంగా వచ్చేటువంటి జనరేషన్ దీన్ని గుర్తుపెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో వ్యయప్రయాసాలైనా సరే, కొన్ని సందర్భాల్లో జర్నీలో ఇబ్బంది ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఫోన్లు లిఫ్ట్ చేయలేదు, ఇటువంటి ఇబ్బంది ఉన్నా సరే బాబా పైన భారం వేసి, ఎందుకంటే మనకు ఒక సత్సంకల్పం వచ్చింది, మనం గడప దాటామంటే ఆ తర్వాత ఆయన్నే మొత్తం నడిపిస్తారనేటువంటి ధీమా నాకు ఎప్పటి నుంచో ఉంటుంది. చాలా సందర్భాల్లో సంశయించాను ఇటువంటి కార్యక్రమాలు చేయాలా వద్దా అని చెప్పి. కానీ పూణేకు వచ్చిన తర్వాత అనిపించింది, ఒకవేళ ఈ కార్యక్రమాలు చేయకపోతే ఈ గురు పౌర్ణమికి ఇంత గొప్ప శోభ వచ్చేది కాదేమో అని చెప్పి. ఆ రోజు
సద్గురు చరణాల్లో రమించినటువంటి ఈ భ్రమరాల యొక్క విశేషాలు తెలుసుకోవాలి. వారికి బాబా అనుగ్రహించినటువంటి అనేక విషయాలను మనం తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. రేపు మరొక విశేషమైనటువంటి భక్తుడు బాబా చరణాల్లో రమించినటువంటి మరొక భ్రమరం గురించి మనం రేపు తెలుసుకుందాం. ఓం శ్రీ సాయిరామ్. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. शिरडी माझे पंढरीपुरा साई बाबा रामावारा, बाबा रामावारा साई बाबा रामावारा. शुद्ध भक्ति चंद्रभागा भाव पुंडलिका जागा, पुंडलिका जागा भाव पुंडलिका जागा. याहू याहू अवघे जाना करू बाबांसी वंदना, साईंसी वंदना बाबांसी वंदना. घनु मने बाबा साई दाव पाव माझे आई, पाव माझे आई धाव पाव माझे आई. गलीन लोटांगण वंदीन चरणा डोल्यान पाहिन रूपा तुझे, प्रेमे अलिंगनानंद पूजिन भवेव वालितो हन्मे नम. त्वमेव माता पिता त्वमेव, त्वमेव बन्धु सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव. कायेन वाचा मनसेन्द्रिये बुद्ध्यात्मना वा प्रकृति स्वभावत् करोमि यच्चत् सकलं पयस्मि नारायणायति समर्पयामि. अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरि श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे. हरे राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे हरे.